కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగిరావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వేలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం
5వ అధ్యాయం 22 నుంచి 25 వరకు వాక్యం చదువుకుంది. పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరు ఈ భార్యలకు ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైన దానిగాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యంతో మొదటి స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తన సొంత శరీరము వలె తన భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను తాను ప్రేమించుకున్నాడు. తన శరీరమును ద్వేషించువాడును లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించి మనం క్రీస్తు శరీరము నాకు అవయవమై ఉన్నాము కనుక అలాగన క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకున్నాడు. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఈ ఊపిరి బోన్లోకి వెళ్తుంది. దేవుళ్ళరా, ఈ మనిషి బ్రతకాలి అంటే రక్తం ఎక్కడ ఫామ్ అవుతుందంటే బోన్లో బ్లడ్ ఫామ్ అవుతుంది. సో ఒక మనిషికి రక్తమే ప్రాణం. సో అందుకనే దేవుడు ఊపిరి డైరెక్ట్గా దేవుడిలోకి వెళ్ళింది. సో నవీనానికి ప్రత్యేకమైన ఊపిరి దేవుడు ఇవ్వలేదు. ఆదాములోకి వెళ్ళిన ఊపిరి నవీనాలోకి, అంటే అమ్మలోకి వెళ్ళినట్లుగా చంద్రులోకి వెళ్ళిన ఊపిరి నవీనాలోకి ఉంది. అందుకనే యోబు భార్య విషయంలో అపవాది అందరూ ఏమైనా చేయగలిగాడు కానీ యోబు భార్యని మాత్రం ఏం చేయలేకపోయాడు. కారణం ఏంటి? యోబు భార్యని టచ్ చేయలేకపోయాడు. ఎందుకంటే దేవుడు మాట చెప్పాడు, యోబు ప్రాణాన్ని తీయొద్దు అన్నాడు. ఎందుకు యోబు ప్రాణాన్ని తీయొద్దు అంటే ఆ భార్య అయిన తన భార్య ప్రాణాన్ని తీయొద్దల్లా, కానీ అపవాది భార్య పట్టుకోలేదు. కారణం ఏంటంటే యోబు ప్రాణాన్ని తీయొద్దు అంటే యోబులో వెళ్ళిన ఊపిరి ఆ భార్యలో ఉంది. ఇద్దరు వేరు కాదు. అందుకనే వీరిద్దరు ఒకటిగా దేవుడు నిర్మించాడు. హల్లెలూయా. మంచిది. సో భార్య చదవపడాలంటే నేను మాట చెప్తున్నాను, దేర్ ఇస్ నో ప్రైవేట్ లైఫ్. అదే నువ్వు జేబులో ఎన్ని డబ్బులు తెలిస్తే కదా, అంటే ఆవిడ నాకు పెరిగారు డబ్బులన్నీ తీసుకొని నీ చేతి పెట్టేయాలా అన్న, అప్పుడే కదా నా గౌరవం. హల్లెలూయా. నేను అన్నీ ఏం చేసినట్టే సరే లెక్క నా చేతిలో పెట్టేయాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను భార్యని గౌరవించాలి. భార్యకి ఎవరి నాకు పెళ్లి చేసిన మాస్టర్ గారు ఈ మాట చెప్పారు, దాకా ఇప్పుడు 3 మాటలు చెప్తే నేను అన్నాడు. నాకు నిజంగా తెలియదు, నేనేమో వివాహం చేసుకోవడం అనుకున్నా, కానీ దేవుడు వివాహం చేసుకున్నట్టు వివాహం చేసుకున్నా. ఆ పెళ్లి చేసిన మాట ఏమన్నాడంటే, నీ కూడా చెప్తున్నా దేవరావు, భార్య ఉందంట ఎవరిని పొగడకూడదు. పొగిడేమో ఆ రాత్రి ఉపవాసం
స్తోత్రం కలుగుతుందా. ఇంకొక ఎవరైనా నువ్వు బాగున్నావు అన్నాడా? ఇక చూడండి, ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మగమే స్తోత్రం కలుగుతుందా. ఇక భార్య ముందు ఎవరిని పోకూడదు అన్నాడు. రెండో మాట అన్నాడు, జాషువా ఇదిగో నీ జీవితంలో ఎన్నడూ కూడా నీ భార్యను అర్థం చేసుకోవడానికి అసలు ప్రయత్నం చేయొద్దు అన్నాడు. ఆ 40 సంవత్సరాల ఐదు జీవితంలో చెప్తున్నా వాళ్ళు ఎన్నటికీ అర్థం కావడం, ఎప్పుడు అర్థం కావాలి. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతారో తెలియదు, ఎప్పుడు ఏడుస్తారో తెలియదు, ఎప్పుడు లేస్తారో తెలియదు. వాళ్ళకి నచ్చిందా లేదుగా పైకి వెళ్తారు, నచ్చలేదా తాబిల్లాగా వెళ్తారు. అందుకనే ఎన్నడూ కూడా ఎక్స్పెక్ట్ చేసి అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తున్నా. మూడో మాట నాకు ఈ మాట చెప్పాను, నాకు చెప్పి చదువు కూడా చెప్తున్నాను. నా ప్రియ తమ్ముడు నాకు పెళ్ళి అయిపోతుంది, మరి సూట్ వేసుకొచ్చాడు, మరి రేపు పొద్దున ఇప్పుడే నడిచిపోతుంది, రేపు పొద్దున ఎట్లా ఉంటుంది నాకు దేవుడు తోడుగా మోషేకు తోడైన యెహోషువకు తోడైన దేవుడు సింధు కూడా తోడైన పెరుగుడు తల చూపి పెరుగుడికేమో అలా ఉంటాడు, తలచి తల ఎక్కించుకుంటాను తీసుకున్నా ఇక జీవితంలో నేను ఎప్పుడు తల తీసినాడు మాట. ఎట్లా అయిపోయింది పెళ్ళి అంటే ఇంత కామెడీ అయిపోయింది, అద్భుతంగా మలిచాడు. బైబిల్ చెప్తుంది ఈ వివాహాన్ని దేవుని ప్రజలు దేవుడు కలయికతో పోల్చారు. రేపొద్దున ఇక్కడేంటి పెళ్లి, రేపొద్దున మధ్యాకాశంలో జరగబోతుంది. ఈ హాల్లో ఏసీ ఉన్నాడు మన ప్రభువైన యేసు. వధువుగా క్రీస్తు సంఘము నిలబడే రోజు రాబోతుంది. ఆ క్రీస్తు సంఘము వరుడిగా ఒక గొర్రె పిల్లగా ఉంది. సో చందు ఈ నవీన వివాహంలో మీ అందరి పిల్లలకు విషయం చెప్తున్నా, రేపొద్దున గొర్రె పిల్లలు వివాహి రక్షించబడి పరిశుద్ధంగా ఉంటారో ఆ పరిశుద్ధ అలంకరణే రేపొద్దున ఆ పెళ్లి కుమారుడు పెళ్లికి మనకు అర్హులుగా మార్చబడతాం. హల్లెలూయా. అందుకనే దైవజనుడైన పేతురు కూడా అంటాడు, ఇదిగో మీరు వెలుపటి అలంకరణ కాక పరిశుద్ధంగా కామెడీ చేసిన ఎంతమంది ఏమైనా చేసిన ఒక రంగంట ఏమైనా పెళ్లి చేసిన పాస్టర్ గారు తెచ్చి హల్లెలూయా మమ్మల్ని తొందరగా సంపడండి సూపర్ చెప్పండి. నేను మనసారుకుంటున్నా నా జీవితం జనరల్ నేను పెళ్లి ప్రసంగాలు చేయను ఫస్ట్ ఎందుకో రావాలనిపించింది. చందు పెళ్లి చేస్తున్నా ఇది ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాను అన్నాడు. హల్లెలూయా చెప్పడం పడుతుంది అందరూ ఆ పడుతుంది పెళ్లి ఉంటాయి ఇక్కడ. హల్లెలూయా. ఏం కాదు మీ కుటుంబ వ్యవస్థ దేవుడు కట్టును కాక అని ఒక మాట. మ్యారేజ్ ఈజ్ ఎ మిరాకిల్, మ్యారేజ్ ఈజ్ ఎ మిషన్. అంతా దేవుడు విడుదల పరుస్తాడట. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం అంతా దేవుడు విడుదల పరుస్తాడు. ఇది ఒక మిరాకిల్గా బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న మాట చెప్పి ఇప్పటికి ఆలస్యమైంది, మీకు వేడి నేను కలుగు చేయను, చాలా త్వరగా ఇంకొక 5 నిమిషాల్లో ముగించి నాన్నగారు ఉన్నారు, వివాహంలోకి ముందుకు వెళదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఒక రోజు ఒక పెళ్లికి పిలవబడ్డారు. ఆ పెళ్లిలో యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నప్పుడు ఆ పెళ్లిలో ఆ వివాహంలో కూడా ఒక కొరత వచ్చింది. కొరత మ్యారేజ్ లైఫ్లో ఖచ్చితంగా కొరత వస్తుంది, ఏదో ఒక సమస్య వస్తుంది, కష్టం వస్తుంది. ఎవరైనా సమస్యలు రాదు. చాలా మంది అంటారు పెళ్ళి అయితే అంతా బాగుంటావా, ఎవరు చెప్పారు బాగుంటాడు, కానీ చాలా సమస్యలు పోరాటాలు వస్తాయి. ఆ ఇంట్లో మెలగడానికి కొన్ని పరిస్థితులు ఉంటాయి, కావడానికి కొన్ని పరిస్థితులు ఉంటాయి. కానీ నేను నమ్ముతున్నాను ఎంత కొరత రావేసే పరిస్థితి వచ్చినా యేసు ఉన్న ఇల్లు ఖచ్చితంగా కొరతని నా దేవుడు అద్భుతంగా మారుస్తాడు. ఆమె చిత్తం. హల్లెలూయా. కొరతని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. ఎన్నో పరిస్థితులు యూదులు పెళ్లి జరుగుతున్నప్పుడు యూదులు ఆ పెళ్లి కొడుకు తరపున 14 తరాల వారి పేర్లు ఆ బుక్ లో ఉంటే పెళ్లి కూతురు పెళ్లి చేసుకునే టైంకి ఆ 14 తరాల పేర్లు గుర్తెట్టేసుకోవాలి. స్తోత్రం కలుగునుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బుక్ లో ఏముంటుందంటే పెళ్లి కొడుకు ఏమి ఇష్టమో రాస్తారంట. పెళ్లి కొడుకు ఒకవేళ చేపలు ఇష్టం అనుకో, నవీనాకి చేపలు ఇష్టం లేదనుకో, ఈ లోపే ఏం చేసేయాలి, పెళ్లి కొడుకు చేపలు ఇష్టం కదా, నేను చేపలు ఉండడం నేను చేసుకోవాలి, నేను పెళ్లి కొడుకు ఇది ఇష్టం, ఇదిగో పెళ్లికి నా బంధుత్వం నుంచి నా కుటుంబం నుంచి వేరైపోతున్నాను, నేను నూతనమైన కుటుంబంలోకి వెళ్తున్నానని ఈ పెళ్లి కొడుకు తరపున వారందరితో ఏకమవడానికి 10 నెలల సమయం ఇస్తారంట. మరి వీరి ఎంగేజ్మెంట్కి పెళ్లికి ఎన్ని నెలల సమయమో, మరి నవీన్ నేను అందరి పేర్లు జ్ఞాపకం చేసేసుకుందో మరి అంత నాకు తెలియదు. కానీ 10 రోజులా అక్కడ 10 నెలలు అయితే ఇక్కడ 10 రోజులు చాలా ఫాస్ట్ జనరేషన్ గా స్తోత్రం కలుగునిగా 5 సంవత్సరం తీసుకొని మనిషి నిలబడితే ఖచ్చితంగా కొంచెం పక్కలో బాగుంటుంది. ఖచ్చితంగా బాగా దూరంగా ఉన్నప్పుడు ఉంటుంది. కానీ నువ్వు అలవాటు చేసుకుంటే జీవితకాలం
సో ఆ సీక్రెట్ మీద కూడా చెప్తున్నా, మాట్లాడడం మానేసి మాటలు వేయాలి. ఆమె అన్నారు ఒకసారి, మీరు మాట్లాడేసి మొత్తం చివరికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు తింటాడు ఈ కూర ఉన్నాడంట, తినండి నీకోసమే వండానందంట. అయ్యి బాబోయ్, నువ్వు నా ఆకలి తెచ్చలేకపోతే ఎప్పుడు చూసినా ఎట్లా వండుతున్నావు, అసలు మీ ఇంటి వాళ్ళందరూ ఇంతే అన్నాడంట. అంటే మా ఇంటి వాళ్ళు అంటారా, మీ ఇంటి వాళ్ళు ఏమన్నా తక్కువ, అసలు మీ ఇంటికి వచ్చినప్పుడు కనీసం నన్ను సరిగ్గా చూసారా అందంట. అబ్బా మీరేమన్నా తక్కువ, మీ ఇంటికి వస్తే మీ నాన్న ఏం చెప్పాడు, కాసు ఎడతానన్నారు కాసు ఎట్టాడు అన్నాడంట. ఇక చూడండి, మీ చెల్లి ఏమన్నా తక్కువ, మీ చెల్లి నా ముందే వయ్యాక నడిచింది, ఎంత గర్వం ఉందంట. ఏమండి, ఘనపరచడం, గౌరవపరచడం ఒక అద్భుతమైన తాళపు చెవి. కుటుంబం ఎప్పుడు గొడవలు లేకుండా ఉండడం. ఆమె మొదటిగా మాట్లాడాలా, మొక్కలేయాలా? చెప్పండి ఇద్దరు. చంద్రు మాట్లాడలేదు, చంద్రుని చూస్తే శాస్త్రం పడేలాగానే ఉన్నాడు. సొంతం చెప్పండి. హల్లెలూయా. పర్లేదు కూడా. నేను ఒక మాట చెప్తాను వినండి. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ మాట చెప్తున్నాను. భార్య గట్టిది సారీ 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 అని చెడు, భార్య మాత్రం సారీ అందో. నా లైఫ్లో నేను 1000 సార్లు మా భార్య సారీ చెప్తే మా ఆవిడ 10 సార్లే చెప్పిందన్నా. నేను స్తోత్రం కలుగునుగా. నాకన్నా సీనియర్ దైవజనులు ఉన్నాడు అక్కడ. ఆయన నెత్తి మీద ఒక ఇంటికి కూడా లేదు. ఆయన మైక్ తీసుకుని అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని, అంటే వీరేమి చేయుచున్నారు వీరు. అలాగనే అన్ని తప్పులన్నీ సంఘం అంతా ప్రజలన్నీ చేసిన ఆయన మాత్రం తన తప్పుగా అడితాలని అమ్మగారు. అదేదో నాకు అర్థంగా స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భార్య లోపడాలి, నా భర్త గౌరవం లేకపోయినా. నీ ద్వారా బైబిల్లో సామెతలు రాయబడి ఉంది, ఇదిగో ఆమె పనులను వచ్చి ఆమె భర్త కొనియాడబడతాడు అని. సో నీ పనిని బట్టి, నీ యాక్షన్స్ బట్టి నీ భర్తకి గౌరవం వచ్చునోగాక. హల్లెలూయా చెప్తాం. ఒకసారి చివరి మాట చెప్తున్నా, ఈ వివాహ జీవితంలో దేవుని బిడ్డలారా ఆ కొరత వచ్చినప్పుడు యేసు దగ్గరకు వచ్చారు, ప్రార్థించారు. వారి జీవితం మంచిగా కొనసాగించబడింది. చిన్న సమస్యని పెద్దదిగా చేసుకోవాలి. ఆ వివాహంలో కొరత వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆ ద్రాక్షరసం అయిపోయింది. ప్రభువు నీటిని రాళ్ళతో నింపండి, ఎప్పుడైతే రాతి బాణం నీటితో నింపండి అని అన్నాడు, ఆ రాతి బాణంలో నీటిని నింపారు. ఒకే ఒక్క మాట ప్రభు పలకగానే అది ముంచిపోసినప్పుడు మధురమైన ద్రాక్షరసంగా మారింది. నేను నమ్ముతున్నాను, మన కన్నీటిని ఇప్పటి వరకు వీరి కుటుంబాలలో, వీరి జీవితాల్లో ఏ ఏ కొరతలు అయితే ఉన్నాయో ఈ వివాహం జరిపించుకోవడానికి మరి సిద్ధపరచబడినటువంటి ఈ యొక్క మండపంలో నిలబడి ఉన్నారు. మరి మీరు వివాహం చేసుకోవడానికి దయచేసి మీరు సంతోషంగా ఉన్నవారు మరొకసారి చేతులు ఎత్తి దేవుడి స్తోత్రాలు చెప్పాలి. వివాహం జరిపించిన సంతోషం చెప్పాలి మామూలుగా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సమయంలో మొట్టమొదటిగా వివాహ ప్రకటన, లాస్ట్ ప్రకటన చదివి కార్యక్రమాన్ని మనం త్వరగా ముగించుకుందాం. జాగ్రత్తగా గమనించండి. మరి ఈ ఎన్టీఆర్ జిల్లా, మరి అలాగే విజయవాడ గోదావరి మండలం ఉన్న కాపరస్తులు మన తగరం భాస్కర్రావు గారి కుమారుడు చందు, అలాగే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం తాడేపల్లి కాపరస్తులు ప్రీతి రాజు గారి కుమార్తె ప్రీతి నాగిన, వీరిరువురు పరిశుద్ధ వివాహం జరిపించడానికి కూడి ఉన్నారు. క్రైస్తవ క్రమశిక్షణ బట్టి కానీ, చట్టం బట్టి కానీ ఈ వివాహము అభ్యంతరము, ఆటంకం ఏదైనా ఉన్నాయో ఇప్పుడే ఇక్కడే తెలియజేయలేము. మీ అందరికీ సంతోషం అండి. రైట్, మరొకసారి చేతులు ఎత్తి సప్పట్లో కొట్టుకుంటా ఈసారి. రైట్, దేవుడికి స్తోత్రం. ఇది 3వ ప్రకటన అయిపోయింది. దయచేసి ఈ సమయంలో మరి మనందరం ఇష్టపడాలి కనుక, అసలు ఇష్టపడవలసింది చంద్రులు అలాగే నవీన కనుక, మరి ఈ సమయంలో వారి యొక్క ఇష్టాన్ని కూడా మనం తెలుసుకుందాం కనుక మరి ముందు
చందు అనే నీవు, అలాగే నవీన అనేటువంటి ఈమెను నీ భార్యగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఇందువా మైకిస్తారా? హత్తుకొని దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే నవీనాను నీవు చందు అనేటువంటి ఇతని ఈ భర్తగా చేసుకొని ఈ మాత్రం ఎత్తుకొని ఇందువా ఉన్నాను. రైట్, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చందు, అలాగే నవీన వారిరువురు తల్లిదండ్రులు ప్రభానికి స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన ఈ కన్యాదానం ఈ ప్రక్రియ జరిగించడానికి, ఈ పరిశుద్ధ వివాహాన్ని కనపరచడానికి ప్రభా కుటుంబం కట్టబడడానికి ప్రభుత్వంగా కనుక నీ ప్రభుత్వం నింపమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అబ్బాయి తండ్రి గారు భాస్కర్ గారు అంటారండి, భాస్కర్ గారు. రైట్, మరి కుమారుడు అలాగే చందు, అలాగే మీ కోడలు గారు నవీన, ఆమెను మీరు ఇష్టపూర్వకంగా మీరు మీ కోడలుగా తీసుకొచ్చుకుంటున్నారా? మీ కోడలు గారిని మరి ప్రేమిస్తున్నారా? మీ కుటుంబం ఇద్దరు కూడా ఎంత చెప్పలేదు ఎంతో చాలా సంతోషం. వారు చక్కగా అంగీకారాన్ని తెలిపారు. అలాగే మరి రాజు గారు దయచేసి ప్రేమిస్తున్నారా? ఎంత ప్రేమిస్తున్నారు? చాలా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి చప్పట్లు కొడదాం ఈ సమయంలో. ఇప్పుడు అబ్బాయి కుడి చేతిని పట్టుకొని అమ్మాయి కుడి చేతిలో మీరు పెట్టాలి. మీరు అలాగే కొంచెం అలాగా ఫోటో దిగేటట్టు కొంచెం అలాగే. పెళ్ళి నా దగ్గర ఉండు మనం ఫోటోగ్రాఫరు. ప్రీతి నవీనాను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును మరణము వరకు నిన్ను ప్రేమించి అర్జున్ చెప్పాలి నిన్ను ప్రేమించి నా భార్యగా అంగీకరించుతున్నాను. ఎలాగూ జరిగించులని దేవుని ఎదుట ప్రమాణము చేయించున్నాను. ఏం చేశారు? ప్రమాణము చేయించున్నాను. రైట్, ఓకే, దేవునికి స్తోత్రం. అలాగే మరి కుమార్తె ఫోన్ ఇవ్వండి. ప్రీతి నవీనాను నేను, చందు అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై
నా భర్తలుగా చేసుకొనుచున్నాను. ఎలాగూ జరుగుతుందని దేవుని ఎదుట ప్రమాణము చేయించున్నాను. ఏం చేసుకోమా? రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మీరు కళ్యాణం కమనీయం. అర్థమైనా? నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రము నీకు ధరింపజేస్తున్నాను. మరియు నా శరీరంతో గణపరిచి నా హస్తాంతరికి నిన్ను పారిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. తండ్రి యొక్కయు కుమారుని ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం. ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం. ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం. ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం. ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం. ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం. ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం. ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్గులగ చేయుమయా. దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే. జగతి కన్న మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్న మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము. నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము.
అతి త్వరలో రానుండేను.
బ్యాటరీ 8 ఉందా? ఉన్నాయి వస్తుంది. మా ఏంటంటే దాకా ఉంచారా కావాలి అటు వెళ్ళాలి కదా. అందుకే పెడతామండి. అది అవునండి, అది అవ్వకుండా సగంలో కట్ అవుతుంది, మళ్ళీ అదొక్కోవాలా. ఎందుకు కట్ అయితే మళ్ళీ ఎవరే పెడతారు బ్యాటరీ? ఏందో మన తెలుగు వైద్యుకి అద్భుతంగా ఉండాలి. సార్ ఏంటి చవట రచన నీకు సైడ్గా ఓకే. సూపర్ సార్. సార్ సార్ ఇంకొకసారి రెడీ ఫ్లవర్ సూపర్. యాక్సెప్ట్ చేశారా? మీరు ఓకేనా? సూపర్. అమ్మ పెళ్లి కొడుకు గారిని భయపెట్టారు మా అబ్బాయి గారి. ఆయన కొంచెం లవ్ వాయిస్ ఉంది ఆయనకి. ఆ కటౌట్ అక్కడ అవునా కదా? సో అందుకే ఒక్కసారి వీడియో కాల్ చేసుకున్నాను. చెప్పాలండి మీ పేరు స్పష్టంగా చెప్పాలి. మీకు చెప్పాలి. సార్ నిలబడిందా మీకు? మీ పేరు మీకు నిలబడాలి. అసలు మాకు ఏమి నిలబడలేదు. పెట్టుకోండి. వీడియోలో మీ వాయిస్ పడాలి. చందు సూపర్. ఇక్కడ ఈ సమయంలో చూసుకుంటారండి కళ్ళలో హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందెనే. స్నేహమే మెల్లగా గీతలే దాటెనే. కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే. ఊహకే అందని సంగతేదో జరిగే. క్షణం అద్భుతం అద్భుతం. సమయానికి తెలిపేదెలా
మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా రంగులై పొంగనే స్నేహమే మెల్లగా గీతలే దాటనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చాని సీర కట్టి పంట సేనే మురిసిందే పరదాలే తీసేద్దాం దిగి దిగి దిద్దాం దిద్దాం దిద్దా ఏ మబ్బు వెనక ఏ సినుకు ఉందో ఏడారాలునో ఏ తవ్వలోనా ఉందో ఏడాగును సాగును ఏ ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆ హరివిల్లే పుట్టను కదా ముల్లైనా పూలైనా కొమ్మకు పోసె కదా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోక పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చాని సీర కట్టి పంట సేలే మురిసిందే పరదాలే తీసేద్దాం దిగి దిగి దిద్దాం 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 తల్లిలా కొంగునే సాపినాదే ఒళ్ళో గువ్వలా దాచినాదే ఊరే స్నేహమే ఊరిన ఊటసెలిమాయే చుట్టూ పక్క ఏ గోడలు అడ్డలేని వాడలు ముద్దుకున్నాయే హత్తుకున్నాయే మనసుతోనే ఆదరు సోతమనే గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోక పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా రాలే
గాజుల సప్పుడాయే లేని హాయిలో ముంచునాయే దూరం చూడగా దారిలో దగ్గరైపోయే చల్లారని సంతోషమి తెల్లారగా ఉండాలని పంచుకున్నాయే పెంచుకున్నాయే తెలవకనే తెలిసిన చుట్టంలా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 చుట్టూ తిరిగవే అందాల భూమి సూర్యునిలా గిర్ర చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగుందేంటి హాయ్ డ్రెస్సులు ఒక్కోటి వెలకడితే కోటి ఏ కిస్కి బేటీ హై భాయ్ నాగంటూ లేని నీ స్వాగే పడిపోనా ఏంటి ఆయ్ హే కారేమో బెన్సీ ప్యారేమో జెన్సీ స్టోరీ మొదలెట్టేద్దామా హే భీమవరం పాల్మా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాల్మా వైరల్ అవుది రీల్మా భీమవరం పాల్మా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాల్మా వైరల్ అవుది రీల్మా భీమవరం బాలమా బాగా బీచిపోదమా మీద మీద ఫాలమా వైరల్ అవుతే రీలమా గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగుందేంటి హాయ్ డ్రెస్సులు ఒక్కోటి వెలకడితే కోటి ఏ కిస్కి బేటీ హై భాయ్ అయ్ బాబోయ్ నిన్ను నన్ను చూసినోళ్ళు కల్టు పేరని పేరెడతారు నువ్వు నేను స్టెప్పులేస్తే ఒక్కో స్టెప్పులుగా మార్చేస్తారు ఏ వెంట వస్తా పడి 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 నువ్వే నా బెస్ట్ పడి 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 చేరనాని ఒడి 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 ఒడిలో రెడీ రెడీగా ఏ జై రైట్ స్వైప్ పెంచేద్దాం హైప్ లో బాంబు పెంచేద్దామా హే భీమవరం పాల్మా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాల్మా వైరల్ అవుది రీల్మా భీమవరం పాల్మా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాల్మా వైరల్ అవుది రీల్మా భీమవరం